వచ్చేసింది కదా, ఇంకా వెండి సామాన్లు క్లీన్ చేయాలంటే అబ్బా అని అనుకుంటాము. కానీ ఇప్పుడు ఈ క్లీన్ సోల్లో ఒక జస్ట్ 1 minute పెట్టారంటే చాలు, చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి. అది ఎలాగో చూసేద్దాము. నేనైతే ఇది అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. ఫస్ట్ దీన్ని అయితే నేను ఒక బౌల్లో అయితే ఒక గ్లాస్లో అయితే వేసేసుకుంటున్నాను. బౌల్ అయినా వేసేసుకోవచ్చు, ఏంటంటే కొంచెం లిక్విడే పడుతుంది కదా అని నేనైతే గ్లాస్లో వేసేసాను. దీన్ని అయితే మనం చేత్తో అయితే అస్సలు టచ్ చేయొద్దండి. ఇలా మీ దగ్గర ఏదైనా హోల్డర్ ఉంటే ఆ హోల్డర్తో అయితే ఇలా చేసేసేయండి. 60 seconds కంటే అస్సలు ఎక్కువ పెట్టొద్దు, ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర బాగా ఇంకా నల్లగా అయితే మట్టుకు ఒకసారి 60 seconds తర్వాత తీసి ఒకసారి వాటర్లో వేసి మళ్ళీ ఒక 60 seconds పెట్టండి. కానీ ఒకేసారి 2-3 minutes అయితే అస్సలు పెట్టొద్దండి. నేనైతే 30 to 40 seconds అంతే పెట్టాను. చూసారా, ఇప్పుడే షాప్ నుంచి కొనుక్కొచ్చినట్టు ఎంత తెల్లగా అయిపోయాయో. నేను పాతది దీనికి కంపేర్ చేసి చూపిస్తున్నాను, చూడండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. పని కూడా ఈజీగా అయిపోయింది. కానీ తీసిన వెంటనే ఒక రన్నింగ్ వాటర్లో అయితే క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా నేను మీకు వీడియోలో చూపించాలి కదా అని ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని అలా పెట్టుకున్నాను అనమాట. వెంటనే వాటర్లో వేసేసుకున్నాక ఒక 5 to 10 minutes తర్వాత అయినా నీట్గా తుడిచేసుకోవాలన్నమాట, లేకపోతే వెంటనే తుడుచుకున్నా పర్లేదు. చూసారా, ఇలా వెండి సామాన్ అంతా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ లిక్విడ్ని అయితే మనం మళ్ళీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇదే లిక్విడ్ని నేను మళ్ళీ వేరే బాటిల్లో అయితే పోసి పెట్టేశాను. ఇందులో అయితే అన్నీ పట్టట్లేదు కదా, సో నేను ఇంకా ఎందుకు లిక్విడ్ వేస్ట్ చేయడము అనేసి కొన్ని పట్టని వాటికైతే కాటన్తో తుడిచాను. అది కూడా ఎలాగో చూపిస్తాను. ఇప్పుడైతే ఇది అయితే పెట్టాను కదండి, మనకు అవుట్ సైడ్ అయితే క్లీన్ అయిపోయింది, లోపల క్లీన్ అవ్వలేదు అని నేను మళ్ళీ ఉల్టా చేసి పెట్టాను అనమాట. ఇది కూడా చక్కగా క్లీన్ అయిపోయింది. ఎంత నల్లగా ఉండేది చూసారా. అక్కడ ఉన్న కొంచెం అక్కడక్కడ డార్క్ ఉన్న దగ్గర నేను కాటన్తో రబ్ చేసేసాను, అది మొత్తం పోయింది. ఇక్కడ చూసారా, కంపేర్ చేసుకుంటే మట్టుకు ఎంత షైనీగా ఉంటుందో. నేనైతే వీడియో అయితే జస్ట్ కొంచెం ఫాస్ట్గా పెట్టాను, కానీ అసలు ఈజీగా క్లీన్ అయిపోయింది. ఈ ప్లేట్ కూడా చూడండి, అక్కడక్కడైతే ఫాస్ట్గా కూడా పెట్టలేదు, ఎందుకంటే మీకు క్లియర్గా తెలియాలని నేనైతే కాటన్ పెట్టేసి కాటన్తో రబ్ చేసి చూపించాను. చక్కగా క్లీన్ అయిపోయింది. ఒకవేళ మీ దగ్గర లిక్విడ్ లేదు, మేము ఇప్పుడే కొనుక్కోవాలి, ఆర్డర్ పెట్టుకుంటే రాదు అని అనుకునేటట్టయితే నేను ఇంకా వేరే రకంగా కూడా క్లీన్ చేయడం ఎలాగో చూపించాను. అది కూడా వీడియో చేసి పెట్టానండి. ఆ లింక్ కూడా నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీరు. చూసారా, ఇలా అయితే మిగిలిపోయింది కదా, దీన్ని అయితే నేను మళ్ళీ వేరే బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, చక్కగా క్లీన్ అయిపోయాయి. హ్యాపీగా మీరైతే ఇంకా క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట. నాకైతే చాలా బాగా యూజ్ అయింది. ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే మీకు షేర్ చేశాను. చూస్తున్నారు కదండి, నేను ఇక్కడ మిగిలింది అయితే ఇంకో బాక్స్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.